గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట వద్ద 15 మంది మృతికి కారణమైన కారు బాంబు పేలుడు వెనుక అన్సార్ ఇంటరిమ్ అనే ఉగ్రవాద సంస్థ ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ ముఖాలో సభ్యులుగా ఉన్న పలువురు డాక్టర్లు, విద్యావంతులను భద్రతా దళాలు ఇప్పటికే అరెస్ట్ చేశాయి. వీరంతా 2016 నుండే రహస్యంగా పనిచేస్తున్నట్టు సమాచారం. చైనా సిచువాన్ ప్రావిన్స్ లో రహస్య భూగర్భ ప్రాంతాలలో చైనా అణ్వాయుధ తయారీని వేగవంతం చేసినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. 2026 ప్రారంభం నాటికి చైనా వద్ద అణు వార్హెడ్ల సంఖ్య 600 దాటగా 2030 నాటికి ఈ సంఖ్యను 1000కి పెంచడమే లక్ష్యంగా చైనా సాగుతోంది అని అమెరికా ప్రతినిధులు ఆరోపించారు. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఐపీఎస్ తన రాజకీయ ప్రస్థానానికి తాత్కాలికంగా విరామమిచ్చి ప్రముఖ ఇన్ఫ్రా సంస్థ మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఐఐటి మద్రాస్ నుంచి ఎంటెక్ పూర్తి చేసిన జేడీ ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో తన సేవలను అందించనున్నారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోయిన షోయబ్ అఖ్తర్ పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీని అసమర్థుడు, అజ్ఞాని అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. జట్టులో కీలక ఆటగాళ్లుగా భావించే బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదీల ప్రదర్శనపై మండిపడుతూ మ్యాచ్లను గెలిపించలేని వారిని సూపర్ స్టార్లుగా మార్చడమే పెద్ద నేరమని విమర్శించారు. అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ పెళ్లి మొదటి శుభలేఖను అల్లు అరవింద్ దంపతులు మెగాస్టార్ చిరంజీవి దంపతులకు ఇచ్చి ఆహ్వానించారు. ఈ విషయం సోషల్ మీడియాలో తెలుసుకున్న మెగా, అల్లు అభిమానులు ఆనందంతో అల్లు శిరీష్ అడ్వాన్స్డ్ వెడ్డింగ్ విషెస్ తెలియజేస్తున్నారు.